పీఓకేలో జరుగుతున్న దారుణాలపై భారత్ స్పందించింది. వెంటనే పాకిస్తాన్ తన అరాచకాల్ని ఆపేయాలని డిమాండ్ చేసింది. ఆల్మోస్ట్ 100 నుంచి 200 మంది పైగా పీఓకేలో దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ పిట్టలను కాల్చినట్లు కాల్చివేసింది. అందులో చిన్నారులు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళంతా చేసిన తప్పేంటండి? మీకు చెబితే నిజంగా నమ్మరు. వాళ్ళ డిమాండ్ సపరేట్, అంటే పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోవడమో, ఇంకా ఏదో పెద్ద పెద్ద డిమాండ్ కాదండి. చిన్న డిమాండ్. ఏంటా డిమాండు? మాకు ఈ గోధుమలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవి తక్కువ ధరకివ్వండి. మేము బతకలేకపోతున్నామని డిమాండ్ చేశారు. చిన్న డిమాండ్. ఈ డిమాండ్‌కే పిట్టల్ని కాల్చినట్టు చంపేస్తావా? అంటే వాళ్ళు నీకు ఒక ప్రజల్లాగా కూడా కనిపించట్లేదా? నువ్వు బంగ్లాదేశ్‌లో కూడా అదే చేసావు. ఒకప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్‌గా పిలువబడేది. అక్కడ కూడా అనేక అరాచకాలు చేసింది. అక్కడ ఆడవాళ్ళ పైన మానభంగాలు చేసేవారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు. ఇది వాళ్ళ బుక్స్‌లో రాసి ఉంది. కానీ నేటి బంగ్లాదేశ్ ఈ లుచ్చాలకి దీని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా విషాన్ని కక్కుతున్నారు భారత్ పైన. భారత్ ఒకవేళ ఆ రోజు హెల్ప్ చేయకపోతే మీరు పాకిస్తాన్ మగవాళ్ళకు పుట్టిన సంతానం అయ్యేవాళ్ళు. భారత్ మిమ్మల్ని కాపాడింది. మీ ఆడవాళ్ళని కాపాడింది. మీకు శిక్షణ, ఆయుధ శిక్షణ ఇచ్చి మీ దేశాన్ని మీరు ఏర్పరచుకునే విధంగా హెల్ప్ చేసింది. మొన్న రష్యన్ ఫారెన్ మినిస్టర్ బంగ్లాదేశ్‌కి వస్తే ఆ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడండి? రష్యన్ కి మేము రుణపడి ఉన్నాము. ఈ హెల్ప్ చేసినందుకు 1971లో ఉంది. రష్యా మాత్రమే హెల్ప్ చేసిందా నీకు? భారత్ హెల్ప్ చేయలేదా? ఎందుకు మర్చిపోతున్నావు? చరిత్ర ఎందుకు మర్చిపోతున్నావు? అన్నం పెట్టిన చెయ్యిని నరికేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అంటే వీళ్ళ రక్తంలో కృతజ్ఞత అనేది ఉండదు కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్ చేసిందో, అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో చేస్తుంది. వాళ్ళని పిట్టలు కాల్చినట్లు చంపివేస్తుంది. సో, అందుకే భారత్ దీనిపైన ఆహ్, అంటే సింపతి అలా అని కాకుండా కూడా డిప్లొమసీగా కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ప పాకిస్తాన్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్ ఒకప్పుడు మన కావాలని చెప్పి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ప్రతి శుక్రవారము రాళ్లు రువ్వించేది మన భారత జవాన్ల పైన. దాన్ని ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్‌లో వీళ్ళు పిక్చరైజేషన్ చేసి కెమెరాల్లో ఖైదు చేసి మొత్తం ప్రపంచమంతటా సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఎల్లయ్య, పుల్లయ్య అని ఇద్దరు ఉండేవారు. ఇమ్రాన్ ఖాన్ మరియు ఎర్డోగాన్ టర్కీ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరూ కూడా యునైటెడ్ నేషన్స్‌లో సందు దొరికితే చాలు భారత్ పైన బురద జల్లేవారు. కాశ్మీర్ కావాలి, కాశ్మీర్ కావాలి అని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఎల్లయ్య జైల్లో ఉన్నాడు. పుల్లయ్య ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా ప్రెసిడెంట్ గానే ఉన్నాడు. మరి ఈ పుల్లయ్య ఈ పీఓకేలో జరుగుతున్న దారుణాల పైన ఎందుకు ప్రతిస్పందించడం లేదు? ఎర్డోగాన్ కళ్ళు మూసుకున్నావా? ఒకసారి స్పందించు. వాళ్ళు కూడా మరి ముస్లిమ్సే కదా! వాళ్ళలో కూడా మరి నీ రక్తమే వాళ్ళలో కూడా ప్రవహిస్తుంది గదా! మరి వాళ్ళ బాధ నీకు తెలియట్లేదా? వాళ్ళ పైన జరుగుతున్న అరాచకాల పైన నువ్వెందుకు స్పందించట్లేదు? అంటే వీళ్ళు సిట్యుయేషన్‌షిప్ అంటే వాళ్ళకి అనుగుణంగా ఆహ్, మాట్లాడతారన్నమాట. ఇదే ముస్లిం దేశాలు చైనాలో ఉయిగుర్ల పైన అనేక అరాచకాలు జరుగుతుంటే వాటిపైన ఏమాత్రం స్పందించరు. కానీ భారత్‌లో ఏ చీమ చిటుక్కుమన్నా గాని ఇమ్మీడియేట్‌గా స్పందించేస్తారు. పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ దారుణాల పైన ఎందుకు స్పందించట్లేదు? ట్రంప్ ఏమనేవాడండి? ఇరాన్‌లో అయ్యో! ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి. వందల మందిని చంపేస్తున్నారు అని పదే పదే ఇరాన్ యుద్ధానికి ముందు అనేవాడా కాదా? మరి పీఓకేలో జరుగుతున్న దారుణాలపై ట్రంప్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క స్టేట్మెంట్ ఎందుకు రాలేదండి? ఇదే కదండీ ద్వంద్వ వైఖరి. ఇక వీటన్నింటికి తోడు ఈ చైనా, గుంటనక్క చైనా ఈరోజు యునైటెడ్ నేషన్స్‌లో మరొకసారి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఈ టీటీపీ బెలూచిస్తాన్‌లకు ఇండియా స్పాన్సర్ చేస్తుంది. ఇండియా ఒక టెర్రరిస్ట్ కంట్రీ. ఇండియా టెర్రరిజంని వెంటనే ఆపేయాలని చెప్పి డిమాండ్ చేసింది. ఏది? చైనా. భారత్ అట ఒక టెర్రరిస్ట్ కంట్రీ అట. పాకిస్తాన్ ఏదైతే ఈ టెర్రరిస్టులందరికీ కూడా స్వర్గధామం లాంటి ప్రదేశము, దాన్ని డిఫెండ్ చేయడానికి నువ్వు భారత్ లాంటి ఒక శాంతియుత దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా చిత్రీకరించడానికి కూడా దిగజారావంటే నువ్వు ఎన్నటికీ మారవు. నువ్వు గుంటనక్క దేశమే. నువ్వు గుంటనక్కగానే బతికి ఉంటావు. నిన్ను మాత్రం ఎన్నటికీ కూడా నమ్మేది లేదు. ఆల్రెడీ 1962కి ముందు ఒక మహానుభావుడు నిన్ను నమ్మాడు. నువ్వేమన్నావు అప్పుడు? హిందీ, చీనీ భాయ్ భాయ్ అన్నావు. హిందీ, చీనీ, భాయ్ భాయ్. తెల్లారే ఏం చేసావు? అదే ఒక కత్తి పట్టుకొని దన్ను అని పొడిచేశావు. 1962లో చెప్పా పెట్టకుండా భారత్ పైన యుద్ధాన్ని చేశావు.
యుద్ధాన్ని ఒక శత్రు దేశం చేస్తే పెద్దగా షాక్ ఉండదు. కానీ నువ్వేమన్నావు, అన్నదమ్ముల లాంటి వాళ్ళమని యుద్ధం చేస్తావు. అంటే నీకు ఎథిక్స్ లేవని ఆ రోజే స్పష్టమైంది. ఆ తర్వాత కూడా నిన్నెవడైనా నమ్ముతాడు, నీతో అక్కడికెళ్ళి చర్చిస్తాడంటే వాడంత పిచ్చివాడు ఇంకొకడు ఉండడు. నిన్ను మాత్రం ఇప్పటికి కూడా నమ్మేది లేదు. సో ఇది ఈ పీఓకే సరిహద్దులో జరుగుతున్నటువంటి పాలిటిక్స్. దీనిపైన భారత్ కూడా స్పందించింది. భారత్ పాకిస్తాన్‌కి యునైటెడ్ నేషన్స్ లో కూడా గట్టిగానే గడ్డిపెట్టింది. వీళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి పేరేం పెట్టారంటే ఫిత్నా అల్ హిందుస్థాన్ అని పెట్టారు. అక్కడ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఫిత్నా అల్ హిందుస్థాన్ ఆ పేరులోనే ఉంది. వీళ్ళు హిందుస్థాన్ తో సంబంధం కలిగిన వాళ్ళు, లేదంటే హిందుస్థాన్ ఫండ్ చేసిన వాళ్ళు అనే అర్థం వచ్చేలా వీళ్ళు నేమింగ్ చేశారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి. దీనిపైన భారత్ ప్రతిస్పందించింది. మా దేశం పేరుని నువ్వు అలా ఎలా జోడిస్తావు ఒక ఉగ్రవాద సంఘటనతో, అంటే నువ్వు విషయాన్ని మిస్ఇన్ఫర్మేషన్ ని నువ్వు స్ప్రెడ్ చేస్తున్నావు ప్రపంచానికి అని చెప్పి గట్టిగా బుద్ధి పెట్టింది. అండ్ పాకిస్తాన్ భారతదేశంలో నీ భాగము, దీన్ని ఎవరు కూడా వేరు చేయలేరు, వెంటనే మీరు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని కూడా భారత్ కోరింది. అదేవిధంగా పనిగా ఈ అమెరికాకు కూడా గడ్డిపెట్టింది. అమెరికా మన భారత్కు చెందినటువంటి ఒక నౌకను పైన నిన్న అటాక్ చేసింది. అందులో 3 గల్లంతయ్యారు. ఆల్రెడీ ఒక 4 రోజుల కిందట అటాక్ చేశారు. అయితే 24 మంది ఆ షిప్ లో ఉండేవాళ్ళు. ఆ వెసల్ లో ఉన్న 24 మంది కూడా ప్రాణాలతో ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూ పెద్దగా రైజ్ కాలేదు, సరే అని. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో 3 గల్లంతయ్యారు. 3 అసలు బతుకున్నారా లేదా కూడా తెలియదు. దీంతో భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. యునైటెడ్ నేషన్స్ లో డిమాండ్ చేసింది వెంటనే దీనిపైన ప్రతిస్పందించాలని. అమెరికా భారత్ లో ఉన్నటువంటి ఎన్వాయ్ని సమన్ చేసింది. అంటే సమన్ చేయడం అంటే పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడం. ఇలా మీ దేశం మా షిప్ పైన అటాక్ చేసింది, ఎందుకు చేసింది, అసలు ఏంటి మ్యాటర్, ఏంటి శత్రు దేశంగా అవ్వాలనుకుంటున్నావా, మరి ఏంటి మీ దేశం అని వీళ్ళు ప్రశ్నిస్తారనమాట. దీన్నే సమన్ చేయడం అంటారు. సో అమెరికన్ ఎన్వాయ్ని భారత్ సమన్ చేసింది. ఇంకా గట్టిగా రియాక్షన్ చేయాల్సి ఉండే అని నా అభిప్రాయము. అమెరికా అయితే ఏంటి, తప్పు చేస్తే నిలదీయాలి భారతదేశం, ఇది తన హక్కు. ఎందుకంటే 3 పౌరులు అంటే మామూలు విషయమా? అమెరికా ఒక్క పౌరుడు ఇరాన్ లో చిక్కుకుంటే మొత్తం ప్రపంచం ఏకం చేసి వాడిని కాపాడుకుంది. మరి మనం కూడా మన పౌరుల కోసం గట్టిగా నిలబడాలి కదా. లేదంటే ఎక్కడ పడితే అక్కడ మన దేశ పౌరులను ఎవడు పడితే వాడు చంపుకుంటూ పోతాడు. కాబట్టి భారత్ స్టాండ్ తీసుకోవాలి. అమెరికా ఎన్వాయ్ని పిలిపించింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇంకా గట్టిగా ప్రతిస్పందించాలి ఈ అంశం పైన. నేను ఫస్ట్ నుంచి కూడా అమెరికాను నమ్మకూడదు అని ఎందుకు అంటున్నానంటే ఇందుకే. కొంతమందికి అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నానో, ఇప్పుడైనా మెల్లిమెల్లిగా అర్థం అవుతుందని ఆశిస్తున్నాను. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం.